మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ కూడా తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే గంగమ్మ అనేది ఒకరు కాదు ఇద్దరు, పెద్ద గంగమ్మ చిన్న గంగమ్మ అని ఇద్దరుగా రూపాంతరం చెందింది అని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారు 7 రూపాలలో కూడా తిరుపతిలో ఉంటుంది, తిరుపతిలో వెలిసింది అని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం తిరుపతిలో పాత బస్ స్టాప్ దగ్గర ఉన్న తాళ్ళపాక పెద్ద గంగమ్మ దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారు, అసలు ఏంటి ఈ కథ, అసలు ఎలా ఇలా 7 రూపాయలుగా అవతారం చెంది ఎలా పాలగారిని చంపారు, ఈ కథ అంతా కూడా మనం ఇక్కడ తరతరాలుగా అమ్మవారికి సేవ చేస్తూ అర్చనలు పూజలు చేస్తున్న తాళ్ళపాక పెద్ద గంగమ్మ తల్లి అర్చకుల్ని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రస్తుతం శ్రీ తాళ్ళపాక గంగమ్మ తల్లికి తరతరాలుగా కైకాల వంశస్థులు అభిషేకాలు పూజలు అర్చనలు అన్ని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఆ వంశానికి చెందిన వెంకటేశ్వరులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఓకే, మనం ఇక్కడ చూసాము అంటే మామూలుగా మనకి అక్కడ అమ్మవారు గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ అమ్మవారు వచ్చి పెద్ద గంగమ్మ అని కూడా చెప్తున్నారు. ఏంటి స్వామి విశిష్టత అమ్మవారి? ఆమె తాతాయకుంట గంగమ్మ 2 రూపాయలుగా ఇచ్చేసినారు. ఇది అంటే ఎలా అలా జరిగింది? ఆయన తాతాచార్యులు అనేసి ఉన్నాడు. ఆయన అప్పుడు కడపకు పోయినాడు, దేశాంతరం పోయింటే ఆ దేశాంతరంలో ఆడ ఈ అమ్మవారు అందరినీ ఆ ఊరి ప్రజలంతా రాత్రిలో తినేస్తా ఉంది. దినానికి ఒకరిని బలి తీసుకుంటా ఉంది. బలి తీసుకుంటా అంటే అప్పుడు ఈ అయ్యోరు దేశాంతరం పోతే శిష్యులు వాళ్ళని తోడుకోపోతే అప్పుడు ఆ రోజు రాత్రి రచ్చబండ ఒకటి ఉంది. ఆ రచ్చబండ మీద ఆయన అలిసిపోయి ఈ మాది నేను ఇక్కడ కూర్చొని ఉంటే ఆ ఊరోళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చుంటావో, ఇక్కడ అమ్మవారు ఒక శక్తి తిరుగుతా ఉంది, ఆమె అందరినీ హిమాజ్ చేస్తుందంటే అప్పుడు ఆయన నాకు అంత బియ్యము అంత పప్పు అవి నీళ్ళు అవి ఇచ్చేయండి, కొత్త కుండలు ఇచ్చేయండి, నేను ఇక్కడనే వండుకొని తిని చూస్తాను ఆ శక్తి ఎట్టుంటారో చూస్తానని చెప్పినాడు ఆయన. అప్పుడు వాళ్ళు సరే అయ్యగారికి ఇచ్చాడు. ఈ అయ్యగారు బాగుండాడు కదా, ఈ అయ్యగారిని కూడా నరికేస్తాం ఈరోజు, ఈయన ఏరే ఊరోడు కదా, ఆ ఊరోడు కదా అంటే అప్పుడు అయ్యో నాకేం భయం లేదు, మీరు అట్నే నన్నే బలిచ్చేయండి అని చెప్పి ఆయన ఇది చేసినాడు అయ్యవారు. అప్పుడు ఆ శక్తి రాత్రి మంచి 1 గంట రేతిల్లో అమ్మవారు ఒక చెట్లో నుంచి మనిషి రూపంలో దిగింది. అప్పుడు దిగి ఏదో ఒక ఇది వస్తుంది చూసి అప్పుడు ఈ అయ్యగారు ఆల్రెడీ ఒక పాడుపడిపోయిన గుడి ఉంది, తినేసేది ఆ పాడుపడిపోయిన గుడిలో పోయి దూరేసేది అమ్మ. ఈ మాదంతా చేస్తాను. ఆ చిన్న గుడి ఒకటి ఉంది పాడుపడిపోయి, ఆ గుడిలో పోయి చేరిపోయేది. అప్పుడు ఆయన కనుక్కొని శంకు చక్రం కాల్చినాడు నరసింహ స్వామికి. అది కాలుస్తా ఉంటే అప్పుడు అమ్మవారు వచ్చి ఆయన మీదకి లోపల దూరేకుందికి అప్పుడు శంకు చక్రం వేసేసినాడు అమ్మకి. వేసేకుందికి అమ్మ మామూలు మనిషి ఇదైపోయి చిన్న ఇదైపోయింది, కాళ్ళ మీద పడిపోయి నన్ను శరణము అనేసి అంటారు. అప్పుడు ఆ ఊరోళ్ళు నమ్మలా, ఈయన చిన్న బిడ్డ చేసుకోవచ్చని ఈయన చేసినాడు, అబద్ధాలు చెప్పినాడు. లేదు మళ్ళీ అమ్మవారిని చూపిస్తే భయంకరమైన రూపంతో ఉంటుంది అమ్మ. అప్పుడు ఆ ఊరోళ్ళు ఈ ఊరు పీడ మాకు పోయింది, మీరు ఈ బిడ్డని ఉంది అన్న తోడుకొని అంటే అంత డబ్బు అవి ఇవి ఇచ్చి పంపించేస్తారు. తాతాచార్యులు తీసుకొని వచ్చి ఆడ కర్నాల వీధిలో సాటు మండపం అని ఒకటి ఉంది, అక్కడ పెట్టినాడు ఆయన. అక్కడ పెట్టి అక్కడ గాజుల చెట్టు పోతా ఉంటే నేను నీళ్ళు పోసుకొని వస్తాను, మా స్నానం చేసి వస్తాను, ఇక్కడనే ఉండంటే అప్పుడు ఆమె ఆ గాజుల చెట్టుని పిలిచి ఒళ్ళంతా గాజులు వేసుకుంటే ఇక్కడ ఒక పాప ఉండింది గాజులంతా వేసుకుంది అని చెప్తే ఆ పాప మా బిడ్డలే, ఆ పాప గాఢ బిడ్డలు తెలుసు ఆ పాపకండి. అప్పుడు ఈమెకి ఎక్కువ శక్తి ఉండదు అనేసి 2 బిడ్డలుగా చేసేసినాడు, ఇద్దరుగా చేసేసినాడు. పెద్ద గంగాలమ్మ చిన్న గంగాలమ్మ, గంగమ్మల గారు పెద్ద గంగాలమ్మ చిన్న గంగాలమ్మ అని చేసేసినాడు. చేసేసి అవిలేలో ఒక రెడ్డి ఉన్నాడు, ఆ రెడ్డికి బిడ్డలు లేరు, వాళ్ళకంతా బిడ్డలు ఉన్నారు, ఆయనకి బిడ్డలు లేదని గొడ్డుపోతురాలని చెప్పి చాలా బాధలు పడతా ఉన్నారు. ఎన్నో దేవుళ్ళకి మొక్కినారు. అప్పుడు ఆ రెడ్డి దగ్గరికి పోయి, రెడ్డి గారు నేను ఊరికి పోతా ఉన్నాను దేశాంతర, ఈ బిడ్డలు ఇద్దరు నా కూతుర్లో, ఈ బిడ్డలు ఇద్దరు భద్రంగా చూసుకో అని చెప్పి ఇచ్చినాడు. అప్పుడు ఆయన ఈయన పోయినాడు రాలేదు, ఈయన బిడ్డలంతా పెద్ద చేసి అన్నీ చేస్తే పెద్ద ఆమె సమత ఇది అయింది, పశుపతి అయింది పెద్ద ఆమె. ఇంకా పెళ్లి చేయాలి కదా, గోవిందరాజులు అనేసి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆ ఊర్లో ఒక ఆయనకి ఇచ్చి. పెద్ద ఆమెకి అయింది, గోవిందరాజులు అనేసి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ బిడ్డలు పాపళ్ళు
ఇది గొల్లవాణి కుంట ఒకటి ఉంది, గొల్లవాణి కుంట అని ఉంది. ఆ కుంటలో కాపురం పెడతారు. ఏమి ఈ పెద్ద ఆమె వచ్చి చిన్న ఆమె వచ్చి పశుపతి ఆవుల మంచి అందగత్తి. అప్పుడు ఈమె ఈ పాలేగాడు అనేవాడు తిరుపతిని పాలేస్తా ఉన్నాడు. అప్పుడు రాజు, వాడు ఒక రాజు. వాడు ఎవడు పశుపతి అవుతారో వాళ్ళందరినీ మానభంగం చేసేసేది. ఎవడు పెళ్లి అవుతారో వాళ్ళు ఫస్ట్ నైట్ వాడే ఇచ్చేసేది. అట్లా చేస్తే అరాచకం చేస్తా వచ్చినాడు వాడు పాలేగాడు అనేవాడు. 76 పాలేగాళ్ళకి పెద్దవాడు, 76 రాజులకు పెద్దవాడు. అరాచకం చేస్తా వచ్చినాడు తిరుపతిలో పాలేగాడు. ఫైర్ ఇంజిన్ ఆఫీస్ చూడండి, వేసాలమ్ముడు కాడ ఆడ వెనకాల పరిపాలన చేస్తా ఉన్నాడు వాడు. అప్పుడు వాడు ఈ ఆడవాళ్ళంతా ఏం చేస్తా అంటే శ్రీశక్తిగా అమ్మవారు ఒక అవిలేళ్ళు బావి కాడ నీళ్ళు చంతా ఉంటే అప్పుడు ఈమెను చూస్తాడు. ఇది మహా అందగత్తిగా ఉంది, ఇది ఎవరు ఇది అనేసి చూసి అప్పటి నుంచి ఆమె మీద ఇది అవుతుంది, వాడికి మోహం పుట్టాడు. ఏం చెప్పింది వాళ్ళకి, వాడి చెడికి మనం పోకూడదు కదా. ఇప్పుడు ఈ మాది వేషాలమ్మ, అంకాలమ్మ, ముత్యాలమ్మ, నేరేలమ్మ, మాతమ్మ వీళ్ళందరినీ 7 మందిని 7 దిక్కల కావిలు పెట్టింది, సృష్టించింది. వాడిని వారం లోపల నరికేవాలి. వాడిని నరకని చేతిలో మన ఊరికి మనం పూడవాలి. మళ్ళా ఈ ఊరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతామని ప్రజలకు చెప్పింది. వాడిని 7 రోజుల లోపల నేను అంతం చేస్తాను, అట్లా చేయని పరిస్థితుల్లో ఈ ఊరు వదిలేసి మా ఊరికి వెళ్ళిపోతామని చెప్పినారు. ఈమె రాజంపేట మండలం రాజశేఖర రెడ్డి వాళ్ళ ఊరిని చూడు, ఆ ఊరే ఈమె అమ్మవాళ్ళది. ఈ ఊరు వాళ్ళు కాదు వీళ్ళు, ఆ ఊరు వాళ్ళే వీళ్ళు. అప్పుడు ఆమె ఈ పాలేగాడు రాజు ఏం చెప్తా అంటే గంగమ్మ ఈమెకి పెళ్ళయింది అనుకుంటాడు వాడు, అనుకుంటాడు వాడు పెళ్ళయింది ఈమెకి, అది తెలియదు వాడికి. అప్పుడు ఒక శాఖలు ఆయన పోతా ఉంటాడు, గుడ్డలు ఉతుక్కొని పోతా ఉంటే అప్పుడు పాలేగల భటులు చెప్తాడు గంగమ్మ మొగుడిని నరుక్కొని వచ్చేంటారు, దాని మొగుడిని చంపేస్తే అదే మన దగ్గరికి వస్తుందని చూసి అప్పుడు ఈ శాఖలోని నరికేసి వీళ్ళు ఆ నెత్తురు పూసేస్తారు మొహాన్ని. చంపేసినామని చెప్పి ఆ పాతాల వాడి దగ్గర తెచ్చేస్తారు. మంచి పని చేయాలి, అది వీళ్ళు చంపేస్తాడు వాడు. సరే ఇంకా అది ఇంకేడికి పోతుంది, నా దగ్గరనే ఉంటుంది, ఇంకా దాన్ని నేనే పెళ్లి చేసుకుని దానికి ఒక బిడ్డని ఇచ్చేసా, బిడ్డ నన్ను ఏం చేయడు కదా అని వాడి ఉద్దేశంతో వాడు ఇచ్చేస్తాడు. వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక వాళ్ళని అంతం చేయాలని గంగమ్మ ఇలాగ రకరకాల వేషాలు. అప్పుడు ఆమె వీళ్ళని పెట్టింది, వేషాలమ్మని వీళ్ళందరినీ. మీరు వేషం వేసుకొని బైరేగ వేషం వేసుకొని వాడిని పట్టుకొని అంతం చేసేవాలి అని చెప్తే వీళ్ళు బైరేగ వేషం వేసుకున్నారు. నాంకం పూసుకొని ఇల్లంతా ఎదుగుతా పోతా ఉంటే రోడ్డు అంతా తిరుగుతా అంటే వాడు లేదు. ఈ పిల్లకాయలు ఎవరు అంటే భక్తులు పిల్లకాయలు. వాడు ఆయన వేషం వేసుకొని పోతుంటే వీళ్ళు పిల్లకాయలు కూడా పోయి తిత్తా పోతారు, వాడు బయట రావాలనేసి. వాడు రాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పాములు వేషం, పాములోళ్ళు ఆడామి గంగమ్మ వేషం మేము వేస్తాము. ఆ గంగమ్మకు భర్తగా వచ్చి మడవలు కూడా ఉంటారు. మళ్ళీ తెల్లవారితో వచ్చి గొల్ల వేషం పెరుగు అమ్ముతారు. యచ్చు యాదవులు మాదే ఉంటారు, మొగుడు పిల్లలు. ఆ మధ్యాహ్నం వచ్చి బండ వేషం, అదే జాతితో కొట్టుకుంటారు. అది శుక్రవారం తెల్లవారితో వచ్చి కోమిటి వేషం, చెట్టమ్మ చెట్టి కూరగాయలమ్మ, మా ఇంట్లో పేరంటాము, మా ఇంటికి రండి అనేసి చెప్తారు. ఇంటి వాడు ఏమన్నా ఉండాడేమో అనేసి. మళ్ళా శుక్రవారం రోజు తోటి వేషం, అదే చాటుతో కొడతా అమ్మ మీకు ఏం బిడ్డలకంతా ఏం జబ్బులు గిబ్బులు రాకుండా అది. శనివారం రోజు ఇంకా మీరు ఏమి చేయలేరు కాబట్టి మీ వల్ల కాదని చెప్పి వేసాలమ్మని తిడతాదేమో. తిట్టే ఆమె అలిగిపోయి ఒక మౌనంగా పొడుస్తుంది ఆమె కనపడకుండా. అప్పుడు ఈమె దొరవేషం వేసుకొని శాఖలు ఆయన కూడా పోతాడు మంత్రిగా. వాళ్ళ అన్నం చంపేసినారు కదా, వాడు కూడా కసి తీసుకుని ఆయన పోతాడు. అప్పుడు ఈమె ఎదుగుతా ఉంటే పాలేగాడి భార్య ఎదురుగా కనబడుతుంది. ఏమ్మా ఏరియా రాజులు వస్తుంటే మీ ఇంటి ఆయన మీ రాజు వచ్చి మమ్మల్ని తొడుక్కోవాలి కదా అని చెప్తే ఆయన లేదు, ఈ మాది 7 రోజుల లోపల నేను ఒక వరం చేస్తాను, 7 రోజుల లోపల నా భర్తను నరికేస్తానని చెప్పింది ఒక అమ్మవారు. దానికోసం నేను వ్రతం చేస్తాను, అది భంగం కాకుండా నేను భంగం చేసేదానికే పోయింది ఈమె. వెళ్ళింది. అందులోకి ఆమె ఎదురుగా వచ్చింది. ఆమె ఎదురుగా వచ్చి ఆడమ్మ ఇదంటే
ఈ మాది ఒక పొగాకు తోటలో ఉన్నాడు. ఆయన భయపడి మాది ఉన్నాడు. మీరు పోతా పోతా తొడుకొని పోయి మీ రాజ్యంలో పెట్టుకోండి అని చెప్పి. ఆయన దొరవేషంలో వచ్చిన అమ్మవారిని తెలీదా? ఆవిడ చెప్పింది ఎక్కడుందో ఆవిడ చూపి మగ రూపంలో పోతారు కదా, తెలియదు. ఇవి దొరవేషం వేషాలమ్మని చూడకూడదు, చూడదు. ఆ ముందర కానించే వచ్చేస్తుంది వేషాలమ్మని చూడదు. అప్పుడు ఆమె చూస్తే వాడు ఆ తోటలో ఉంటాడు. అప్పుడు వాడిని పట్టుకొని నరికేస్తాడు. నరికే ఆ తలకాయ నరికిన దెబ్బకి వచ్చి పడిపోతాడు. ఈ పెద్ద గంగాలమ్మ తల్లి దగ్గర తలకాయ పడుతుంది. అప్పుడు అక్క మన జోలికి ఎవరన్నా వస్తే మన ఊరికే వదలము అని చెప్తే అప్పుడు ఈ కన్ను గిల్లేసి ఒక కన్ను పాలేగాడు కన్ను గిల్లి చెల్లికి పెట్టేస్తాడు. మూడో కన్ను నా దగ్గర ఉంది ఫోటో కూడా. ఆమెకు పెట్టేస్తుంది మూడో కన్ను. ఆమెకు 3 కన్నులు ఉంటుంది. అప్పుడు ఆమెకుండే వాడికి ఏమేమి అలవాటు ఉందో ఈమెకు వచ్చేస్తుంది. తాతాయకుంట గంగమ్మకే వచ్చేస్తుంది. వాడు ఏమేమి పనికి ఇదంతా చేస్తాడు కామలో వాళ్ళకంతా ఆమె కూడా ఇదే అయిపోతాడు ఆమె. అప్పుడు ఆ కన్నుకి వెళ్ళి పెట్టేస్తే అప్పుడు బాలేగాడ భార్య అనుకుని ఏమ్మా నువ్వు ఈ మాట చేసినావే నీకు ఇది చెప్పింది అనుకంటే మీ ఎవరికైనా కానీ వాడు ఎంతెంత చేసినాడో అదంతా ఇది ఈ 1000 కళ్ళు చూపిస్తుంది ఆమె. ఇంటికి ఒక కన్ను. వీళ్ళంతా పాపాత్తులో ఈ మాట చేసిన వాళ్ళు అని చెప్పేసి ఆమె ఇది చేస్తుంది. సోమవారం రోజు సున్నప్పకొండలో అనేసి అక్క చెల్లి 3 రోజులు తిరుగుతారు. అన్ని వీధులకు పోతారు. అన్ని మామూలు వీళ్ళకంతా పోతుంది. వీళ్ళే గంగమ్మలు. మేము తిరుపతి వాళ్ళ కోడాళ్ళము. మేము ఊరు కాపాడుతాము. ఏ జబ్బులు గిబ్బులు రాకుండా మీరేం భయపడపక్కనే వాడిని అంతం చేసేసినామని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి పోయేసి ఆర్తులు అందుకొని వాళ్ళు అమ్మవారికి మొక్కుంటారు. చీర రైక ఇద్దరికి మొక్కుని ఆ డబ్బులు కుండలో వేస్తారు. అది ఈ పేరెంటాలు అనేది పాలేగాడి భార్య. చెంప నరకరా వీళ్ళు పండగ చేసుకుంటా ఉంటారు. ఓహో అనేసి అక్క చెల్లి ఇద్దరు ఇది అయిపోయింది అనేసి ప్రజలంతా ఆర్తులు గీతులు చేసి పండుగలు వసంతాలు జరుపుకుంటా ఉంటే అప్పుడు పాలేగాడి భార్య ఇంకొక భార్య వండుకొని ఏమే మన మొగుడు నరికి తలకాయ కూడా లేకుండా చేసింది. అది ఏడుండదు పదే పోతామంటే అప్పుడు ఈమె పండుగ చేసుకుంటా ఉంటారు బయట నిలబడుకొని జనమంతా. అప్పుడు వచ్చి ఏమే నువ్వు పండుగ చేసుకుంటావు అని చెప్పి చెంప పట్టి పట్టని కొడుతుంది. అదే పాలేగాడి భార్య అనే మహాపతివిత్తల వాళ్ళు. అది చెంప తీసి నరికేసినారు. చెంప నరికేసినారు. అది మళ్ళా ఇంకోటి ఆ అమ్మకు పెళ్లి కాలేదు. ఆ అక్క మొగుడిని ప్రేమించింది ఈయన్ని. బావా నేను నాకు నువ్వే కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానంటే నేనే ఇప్పుడు మీ అక్కకి ఇంతమంది బిడ్డలు ఇచ్చినాను, నువ్వు మహాశక్తి నాకొద్దు అంటాడు. లేదు నిన్నే పెళ్లి చేసుకుంటాను, నాకు బొట్టున్నా కట్టంటే బొట్టు కట్టేస్తాను కానీ నీతో సంసారం చేయను అని చెప్పినాడు. బొట్టు కట్టేసినాడు. కట్టేసి నేను సంసారం చేయను అంటే అప్పుడు వాళ్ళ నాయన దగ్గర పోయి చెప్తాది తాతాచార్యులకి, నాయన ఈ మాది పెళ్ళి అయింది నాకు ఈ మాది అంటే ఏరే మొగుడిని చేసుకోకూడదు కదమ్మా తప్పది, నీ జీవితం అంతా ఇట్లా అనుభవించాలనేసి శాపం పెట్టాలి ఆయన. అదే మందు కొట్టు బెంగా కొట్టు రావుల పేవాలంతా తిత్తారు చూడు, అదే నీకు సంతోషం. అదే ఆమె ఎప్పుడు మందులో ఉంటది. మందు బెంగాకు ఇవన్నీ తాగేసి ఎప్పుడు ఉండో నేను తిత్తారు తప్పుడు మాటలు తిత్తారు చూడు, అదే నీకు సంతోషం ఇంకా జీవితాంతరం అని వాళ్ళ ఆయన శాపం పెట్టినాడు. అది ఇచ్చేసినాడు. పొరకటెత్తుకుని కొడతారు ఇవన్నీ చేస్తారు. అదే ఆమెకి శాపం. లాస్ట్ మళ్ళా కుప్పం వెళ్ళిపోతాడు. నేను జాతర అవుతానే మొగుడింటికి వెళ్ళిపోతుంది. కుప్పంలో కదా ఆయన బొట్టు కట్టినాడు, ఆడికి వెళ్ళిపోతాడు. ఆడ జాతర చేసుకుంటారు వాళ్ళ అత్తగారు వాళ్ళు. స్వామి ఇంకా అమ్మగారు వచ్చేసి వెంకటేశ్వర స్వామి చెల్లి అని కూడా చెప్తారు, గోవిందరాజ స్వామి చెల్లి అని కూడా. అది మా రూపానికి ఊరికే చెల్లి అంటే తిరుపతికి సంబంధించి కాబట్టి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నారు కాబట్టి చెల్లిగా మనకి అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఇక్కడ ఆడ ఫస్ట్ ఆయనకి అవుతుంది. నవంబర్లోనూ ఇప్పుడు అవుతుంది. మనకి మే నెలలో వస్తుంది. గోవిందరాజ స్వామికి వెనకాల వస్తుంది. వస్తుంది. శుక్రవారం రోజు వస్తుంది. చాట గంప 2 పట్టు చీరలు ఇస్తారు.
అక్కడ నుండి వస్తాయి మన తిరుమల ఏడికి రాదు, మా ఇంటికాడికి వస్తుంది. మీ ఇంటి దగ్గరకు వస్తుంది. అదే చాట్తో కొట్టేది. అక్కడ నుండి మనకి ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి కదా, అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారా ఏంటి? అవిలేల నుంచి పసుపు కుంకుమ వస్తుంది. అక్కడ బేరి వీధిలో ఒక జాగా ఉంది, అక్కడ పోతురాజు ఉంటాడు, అక్కడనే ఉంటాడు ఆయన. అక్కడి నుంచే మొదలయ్యేది వేషాలంతా, కర్ణాలీధిలో నుంచే మొదలయ్యేది. ఇక్కడి నుంచి అంటే మామూలు వేషాలు వేసుకొని వస్తారు. ఈ అమ్మవార్లు వేసిందంతా వేషాలంతా మేమే వేయాలి, మా వంశీకులే వేయాలి. అక్కడ ఇక్కడ అంటే అక్కడ తాతయ్య గుంట గంగమ్మ దగ్గర, అలాగే ఇక్కడ కూడా మీరే రకరకాల వేషాలు వేసుకుని ఆమె తరపున మేమే వేషాలు వేసేది. ఆమె మాకు ఇచ్చిన ఇదేది. మేము అత్తగారింటి వాళ్ళు, మేము అమ్మగారింటి వాళ్ళు వాళ్ళు. ఓకే, చూసారు కదా, మనం ఇప్పుడే అర్చకులతో మాట్లాడడం. అంటే 16వ శతాబ్దంలో పాలగాల వ్యవస్థ ఉండేది. అప్పట్లో ఆ పాలగాడు దురుద్దేశంతో అందమైన మహిళల్ని అనుభవించాలని ఒక కోరికతో ఉండేవాడు. అదేవిధంగా ఆ కోరికతోనే గంగమ్మ దగ్గర కూడా అలా బిహేవ్ చేయడం వల్లే ఆవిడ అతన్ని ఎలాగైనా అంతమొందించాలని 7 రూపాలలో తిరిగి అతన్ని చివరికి 7వ రోజు అంతమొందించారు అని కూడా చెప్తున్నారు. ఆ విధంగానే పెద్ద గంగమ్మ తల్లిగా, అంటే ఆవిడే 2 రూపాంతరాలు చెంది శ్రీ తాళపాక పెద్ద గంగమ్మ తల్లిగా ఇక్కడ వెలిసారని కూడా మనకు అర్చకులు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా గంగమ్మ జాతర జరుపుతారు. అది ఇక్కడ నుండి, అంటే ఇక్కడ ఎవరైతే తరతరాల నుండి అమ్మవారికి అర్చకులు అర్చన చేస్తూ ఉన్నారో, అభిషేకాలు చేస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర మొదలుపెట్టి అలాగే మనకి చిన్న గంగమ్మ దేవాలయం వరకు కూడా సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుతున్నారని కూడా మనకు అర్చకులు తెలియజేయడం జరిగింది. ఓకే, కీప్ వాచింగ్ సుమన్ టీవీ.